హలో ఇన్స్టాంట్ ఫుడీస్. ఈరోజు మనం చేసుకునే హెల్తీ రెసిపీస్లో స్పెషల్ అయిన ఓట్ నట్ పుడింగ్ తయారు చేసుకోబోతున్నాము. జనరల్గా పుడింగ్ అంటేనే ఎగ్స్ ఇంకా షుగర్ యూస్ చేస్తూ ఉంటారు. కానీ మనం అలా కాకుండా షుగర్ ఇంకా ఎగ్స్ యూస్ చేయకుండానే టేస్టీ అయిన ఓట్ నట్ పుడింగ్ తయారు చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్? మనం తయారు చేసుకునే ఓట్ నట్ పుడింగ్ కోసం మీకు నచ్చిన ఏదైనా నట్స్ని ఒక హాఫ్ బౌల్ తీసుకోండి. ఇంకొక హాఫ్ బౌల్ ఓట్స్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇందాక మనం హాఫ్ కప్ ఓట్స్ని తీసుకున్నాం కదా, ఆ ఓట్స్ని ఈ ప్యాన్లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేస్తుంటేనే మనకు మంచి స్వీట్నెస్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు దానిలోకే ఇందాక తీసుకున్న ఒక హాఫ్ బౌల్ నట్స్, అంటే నేను ఇక్కడ కొబ్బరి, కాజు ఇంకా ఆల్మండ్స్ని తీసుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారిన తర్వాత ముందుగా కొబ్బరి ముక్కల్ని గ్రైండ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎండు కొబ్బరి ఇష్టమో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన ఎండు కొబ్బరిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. తీసుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి. మొత్తం ఒకేసారి వీలు కాకపోతే కొద్దిగా తీసుకొని గ్రైండ్ చేసుకోండి. కదా ఫ్రెండ్స్, ఇలా ఫైన్ పౌడర్లా తయారయ్యాయో మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఆ పౌడర్ని కోకోనట్ పౌడర్లోకి యాడ్ చేసి కలపండి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్ నిండా ఆ పౌడర్ని వేసి ఒక స్పూన్తో స్ప్రెడ్ చేయండి. సో దట్ హాట్ పౌడర్ కాస్త కూల్గా తయారవుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక 500 ml మిల్క్ని వేసి చిన్న మంట మీద బాయిల్ చేస్తూ ఉండండి. తర్వాత దానిలోకి ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి కలపండి. ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ఒక 10 నిమిషాల పాటు చిన్న మంట మీద బాయిల్ చేస్తూ ఉండండి. అలా బాయిల్ చేసిన తర్వాత మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్గా మారుతుంది. ప్రాసెస్ కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఎందుకంటే ఊరికే కలుపుతూ ఉండాలి, లేదంటే కిందన మాడిపోతుంది. ఇలా బుడగలు వచ్చిన సమయంలో ఒక 1 స్పూన్ గీని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంగ్రీడియంట్ మొత్తం కలిసేలాగా స్పూన్తో కలుపుకోండి. చూసారు కదా, మన పుడ్డింగ్ క్రీమ్ తయారైపోయింది. ఇందాక చల్లారబెట్టుకున్న పౌడర్లోకి మనం తయారు చేసుకున్న పుడ్డింగ్ క్రీమ్ని ఆ ప్లేట్లోకి యాడ్ చేయండి. మనం యాడ్ చేసిన ఈ పుడ్డింగ్ క్రీమ్లోకి ఆ పౌడర్ని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపించినట్టుగా ఆ ఇంగ్రీడియంట్స్ అంతా కలిసేటట్టుగా ఒక స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు దానిలోకి స్వీట్నెస్ కోసం హనీని యూస్ చేస్తున్నాను. మనం చేసే రెసిపీ హెల్దీ కాబట్టి నేను ఇక్కడ స్వీట్నెస్ కోసం హనీనే యూస్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి ఒక 2 డ్రాప్స్ వెనిలా లిక్విడ్ని యాడ్ చేయండి. ఇది ప్యూర్లీ ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేటట్టుగా స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పేస్ట్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. స్పాచులా తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఆ బౌల్లో నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ మీదకి గార్నిష్ కోసం 2 or 3 స్పూన్స్ నట్స్ని యాడ్ చేయండి. తరువాత దాని మీదకెళ్ళి బ్లాక్ సెసమీ సీడ్స్ని యాడ్ చేయండి. ఈ బ్లాక్ సెసమీ సీడ్స్ హెల్త్కి చాలా మంచివి. ఇప్పుడు ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ కోసం పైనుండిగా నేను ఇక్కడ హనీని యూస్ చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రెసిపీ రిఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే 10-20 days ఈజీగా నిల్వ ఉంటుంది. ఫైనల్ టచ్ చెర్రీస్తో చేద్దాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని ఒక 2 గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోండి. తర్వాత రిఫ్రిజిరేటర్ నుంచి తీస్తే మన కూలింగ్ అయిన ఓట్ నట్ పుడింగ్ రెడీ అయిపోయింది.
ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.